పశ్చిమాసియాలో ఒకవైపు శాంతి చర్చలు జరుగుతోన్న వేళ పాకిస్తాన్ ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్ను క్యాన్సర్ దేశంగా పేర్కొన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. ఆ వ్యాఖ్యలు ఏమాత్రం సహించరానివని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వెనక్కి తగ్గిన ఖవాజా ఆ పోస్టును తొలగించారు. మధ్యప్రాచ్యంలో శాంతి చర్చలకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతోన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. ఇజ్రాయెల్ను ఉద్దేశించి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమయ్యాయి. అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై స్పందించిన ఖవాజా ఇజ్రాయెల్ మానవాళికి ఒక ముప్పు అని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుంటే ఇజ్రాయెల్ లెబనాన్లో మారణహోమానికి పాల్పడుతోందన్నారు. అమాయక పౌరులను ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంటోందని ఆరోపించారు. తొలుత గాజా, ఆ తర్వాత ఇరాన్, ఇప్పుడు లెబనాన్లో రక్తపాతాన్ని కొనసాగిస్తూనే ఉందని విమర్శించారు. ఇజ్రాయెల్ను క్యాన్సర్ దేశంగా పేర్కొన్న ఖవాజా ఆ దేశాన్ని నాశనం చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖవాజా వ్యాఖ్యలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఖవాజా వ్యాఖ్యలు ఏమాత్రం సహించరానివని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ వినాశనాన్ని కోరుకోవడం అత్యంత దారుణమని ఎక్స్ వేదికగా మండిపడింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్ ఏ ప్రభుత్వమూ ఇలాంటి వ్యాఖ్యలను సహించదని పేర్కొంది. ప్రధానంగా శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్నామని చెప్పుకునే దేశం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం హాస్యాస్పదమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో పాక్ అసలు రంగు బయటపడిందని ఆరోపించింది. తమ దేశ వినాశనాన్ని కోరుకునే ఉగ్రవాదుల నుంచి తమను తాము రక్షించుకుంటామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గడియాన్ సార్ స్పష్టం చేశారు. ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయటం వల్ల పాక్ తటస్థ మధ్యవర్తిగా ఉండగలదా అనే అనుమానాలను వ్యక్తం చేశారు. తమ దేశాన్ని క్యాన్సర్తో పోల్చడమంటే వారి వినాశనానికి పిలుపునివ్వటమేనని సార్ హెచ్చరించారు. తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావటంతో ఖవాజా వెనక్కి తగ్గారు. చివరికి తాను చేసిన పోస్టును సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు.